ఓకే. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సర్కమ్ రేడియస్ 9 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, ఏడి పర్పెండిక్యులర్ అది 3 అని ఇచ్చాడు. అయితే సర్కమ్ రేడియస్ ఎంత? సర్కమ్ రేడియస్ కి సైడ్ ఆఫ్ ద లెన్స్ కి ఈ రిలేషన్ ఉంది. సర్కమ్ రేడియస్ ఈక్వల్ టు సైడ్స్ యొక్క మల్టిప్లికేషన్ డివైడెడ్ బై 4 టైమ్స్ ఏరియా. అయితే 9 అని తెలుసు, 4 అని తెలుసు, మనకి ఈ లెంత్ ఎంతో తెలియదు. ఏ అనుకుందాం. ఓకే, ఇప్పుడు సర్కమ్ రేడియస్ వచ్చేసి సైడ్స్ మల్టిప్లికేషన్ ఎంత? ఏ ఇంటూ 9 ఇంటూ 4 డివైడెడ్ బై 4 టైమ్స్ ఏరియా. ఏరియా అంటే ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నేను ఈ బేస్ తీసుకుంటే దీని మీద హైట్ తెలుసు నాకు, కాబట్టి హాఫ్ ఇంటూ ఏ ఇంటూ 3. ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 4 క్యాన్సిల్ అయిపోతుంది, 3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 సెంటీమీటర్. సో ఇక్కడ మనం ఏం చేసాము? సర్కమ్ రేడియస్ కి ఈ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ కి ఏరియాకు ఉన్న రిలేషన్ యూజ్ చేసాము. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఈ ట్రయాంగిల్లో మీరు ఈ యాంగిల్ కనుక తీటా అనుకుంటే, ఇది సర్కమ్ సెంటర్ అయితే ఈ యాంగిల్ 2 θ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రాపర్టీ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అలానే సైన్ రూల్ అనమాట. సైడ్ కి ఆ కరస్పాండింగ్ సైన్ యాంగిల్ కి ఉన్న రేషియో వచ్చేసి a బై సైన్ ఏ ఈక్వల్ టు b బై సైన్ బి ఈక్వల్ టు c బై సైన్ బి ఈక్వల్ టు 2 టైమ్స్ సర్కమ్ రేడియస్. ఇది ఫిక్స్. ఓకే, థ్యాంక్ యూ.